అండి, మన ఈశ్వర్ సాయి మీడియా ముందుకు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. సో ఈ రోజు మీకు నాకు మనందరికి ఉన్న డౌట్స్ అని అడిగేద్దాము. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? అంతకన్నా ముందు ఒకసారి మన వీడియోకి అందరూ వేసుకోండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ ఈశ్వర్ సాయి. హాయ్ అన్న, నమస్తే. బాగున్నావా? అసలు ఏం జరుగుతుందండి? అసలు మీ ఇద్దరి మధ్యలో, సారీ మీ ముగ్గురు మధ్యలో ఏం జరిగిందో మాకేం తెలుసు అన్న. నువ్వేం చెప్తావేమో అని మేము క్యూరియాసిటీతో ఉన్నాం ఇక్కడ. ఏం జరుగుతుందండి? అసలు ఏమనుకుంటున్నారు మీ అందరూ? ఇన్ని రోజులు మీరు ఏదైతే చూపించారో మేము ఏదైతే చూసామో అదే అనుకున్నామన్న. కొత్తగా ఏం అనుకోలే. మరి నువ్వేమన్నా కొత్తగా స్టోరీ చెప్తే మా ఒపీనియన్ మార్చుకుంటాం. నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను కదండి. ఏం చెప్పినావన్నా క్లియర్ గా? నాకు తెలియదు, ఇంకో తూరి చెప్పవా? మేము తప్పు చేసాము. తప్పు చేశారా? తప్పంటే అదేగా. ఆ తప్పు ఏంటి? మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఏంటి ఎమోషనల్ గా తప్పు చేశారా? అంటే తప్పు తప్పే కదా. అంటే ఆ టైంలో మీ ఎమోషనల్ లెవెల్స్ పీక్స్ లో ఉన్నాయా? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే. 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఎస్, ఇది కరెక్ట్. నిజంగా ఆ రోజు మీ ముగ్గురు మధ్యలో ఏం జరిగిందో మాకు తెలియదు. ఎందుకంటే మీరు పెట్టిన వీడియో మేము చూసినాం కానీ మీరు ఏం చేసుకున్నారో మాకు తెలియదు కదా. సో 90+10 అంటే 100% ఏదో నువ్వే చెప్పేసి జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్ కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15 కి నా రూమ్ లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్ లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్ కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆగుబయ్యా, అంటే నువ్వు ఆ పిల్ల రూమ్ లోకి బాత్రూమ్ కోసం పోయినావా? నాకు డౌట్ అన్నాడు. అన్ని రూమ్లు ఉన్నాయి కదా, ఆ పిల్ల రూమ్ లోకి ఎందుకు పోయినావు? ఆ పిల్ల రూమ్ లో బాత్రూమ్ అంతా బాగుందా? సర్లే చెప్పు. డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. నేను డైరెక్ట్ వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్ గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు. రూమ్ డోర్ ఓపెన్ లోనే ఉంది. ఆమె క్యాజువల్ గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. ఆగండి ఆగండి, నాకైతే తేడా కొడుతుంది. ఒకసారి ముందుకెళ్ళి వద్దాం. మేము తప్పు చేసాము. ఆ తప్పు ఏంటి? మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. కాదన్నా, తప్పు చేసినా అంటున్నావు నువ్వే. ఎమోషనల్ గా కనెక్ట్ అయినా అంటున్నావు నువ్వే. బాత్రూమ్ లోకి పోయినా అంటున్నావు నువ్వే. మళ్ళీ మీ ఇద్దరు రిలేషన్ గురించి మా అందరికి తెలుసు కదా అంటున్నావు నువ్వే. తప్పు ఎప్పుడు చేసినా తప్పే కదా. నువ్వు ఆ రోజు చేసేయండి, నిన్న చేసేయండి, మొన్న చేసేయండి. తప్పు చేసినా నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి. స్టోరీ మాత్రం మస్తు క్రియేట్ చేసినావు అన్న. ఈ స్టోరీ నువ్వు ముందు చెప్పుంటే అసలు ఇన్సిడెంట్ ఇంతవరకు వచ్చేది కాదేమో. కానీ ఒకటి చెప్పన్నా, ఇన్ని రోజుల నుంచి నీ వీడియోలు చూస్తున్నా మమ్మల్ని అందరు నువ్వేమనుకుంటున్నావు అనుకుంటున్నావా?